అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు హిందుత్వం మీద ఎలాంటి దాడి జరుగుతుంది, ఎన్ని రకాలుగా ఎంతమంది మన మీద, మన సాంప్రదాయాల మీద, మన దేవుళ్ళ మీద ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారో అనేది మీ అందరికీ తెలుసు. రాముడు గుర్రానికి పుట్టాడా లేకపోతే భూతానికి పుట్టాడా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజానికి భూతం వలన ఎవరు పుట్టారు అనేది అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. హనీ జాన్సన్ అనే ఒక గాడిద కొడుకు ఉన్నాడు. నేను గాడిద కొడుకు అని ఎందుకన్నానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. హనీ జాన్సన్ అనే ఒక గాడిద కొడుకు ఉన్నాడు. వాడు పాస్టరు. వాడు రాముడు భూతానికి పుట్టాడా లేక గుర్రానికి పుట్టాడా అని చెప్పి రామాయణంలోనివి కొన్ని చదువుతూ, అలానే వేదంలోనివి కొన్ని రెఫరెన్సులు చూపిస్తూ, అంటే అశ్వమేధ యాగాన్ని రెఫరెన్స్గా చూపిస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. సరే, వాడు రెఫరెన్సులు చూపించాడు కనుక మనం రెఫరెన్సులతో మాట్లాడదాం. లేదా ఊరికే మాట్లాడుంటుంటే నోరు పగలగొట్టుండే వాళ్ళం. బట్ రెఫరెన్సులు చూపించాడు కనుక నేను రెఫరెన్సులతోనే మాట్లాడతాను. వాడు ఎక్కడెక్కడ దాచాడు, ఎలా దాచాడు అనేది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు వీడొక్కడైనా కాదండి, ఇలాంటి బేవర్సగాళ్ళు చాలామందే ఉన్నారు. ఇటుపక్క పాస్టర్లు అవ్వచ్చు, అటుపక్క తురక ఎదవలు అవ్వచ్చు కొంతమంది, ఇంకొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు. ఇంకా మాట్లాడితే ఇప్పుడు కొత్తగా మన హిందూ ముసుగులోనే కాషాయం కట్టి గడ్డాలు పెంచి రాముణ్ణి కృష్ణుణ్ణి దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఇస్తున్న సమాధానం ఈ వీడియో నుంచే ఇస్తున్నాను. బట్ మీ అందరికీ కూడా ప్రాక్టికల్గా నిరూపించమని కూడా నేను చెప్తున్నాను. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఆ విషయం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలా నిరూపించాలో కూడా చెప్దాం. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంతకీ మన గాడిద కొడుకు ఏమంటున్నాడో ఒకసారి చూద్దామండి. అదే హనీ జాన్సన్ గాడు. బాలకాండ 14వ సర్గ పేజీ నెంబర్ 182. బాలకాండంలో 14వ సర్గ పేజీ నెంబర్ ఏదో చెప్తున్నాడు. ఇది పుల్లల శ్రీరామచంద్రుడి గారు రాసిందండి. సరే, వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 28వ శ్లోకం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. శాస్త్రములో చెప్పిన విధానమును అనుసరించి ఆయా దేవతల కొరకే పశువులను, సర్పములను, పక్షులను కట్టబడినవి. ఇంతలో విశ్రమము చేయు సమయము వచ్చినప్పుడు అశ్వమును కొన్ని జలచరములను ఋత్విక్కులు శాస్త్రానుసారముగా యుపములకు బంధించిరి. అశ్వమేధము ైన అరణ్య మృగములను, గ్రామ్య మృగములను బలిచెదరు. వాటిలో అరణ్య మృగాదులను కొన్నింటిని అగ్నికి ప్రదక్షిణం చేయించి విడిచివేయుదురు. గ్రామ్య మృగములను మాత్రమే చంపుదురు. మరల తాత్పర్యము 300 పశువులను, దశరథుని ఉత్తమాశ్వమును, యుపస్తంభమును కట్టిరి. కౌశల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణము చేసి దానిని 3 కత్తులతో చంపెను. ధర్మ శ్రద్ధావతి యగు కౌశల్య స్థిరమైన చిత్తముతో ఒక రాత్రి ఆ అశ్వమున శాస్త్రోక్త రీతిని నివసించెను. దీన్ని అశ్వమేధ యాగం అంటారు. ఇక్కడ వీడు రామాయణంలో మనకు కొన్ని రిఫరెన్సులు చూపించాడు కదా, అక్కడ ఎక్కడైనా శృంగారం జరిగింది అనే మాట ఎక్కడైనా మనకు కనిపించిందా? కనిపించలేదు కదా. కానీ మరి వీడు ఎలా అంటున్నాడు ఆ మాట? ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే, అశ్వమేధ యాగం అనే దానికి వేదం నుంచి కొన్ని రిఫరెన్సులు చూపిస్తాడు. సో ఫస్ట్ నేనేం చేస్తాను అంటే, వేదం దగ్గరికి వెళ్ళిన తర్వాత వేదంలో దాని గురించి, అంటే ఆ రిఫరెన్సుల గురించి మాట్లాడిన తర్వాత నేను తిరిగి మళ్ళీ రామాయణం దగ్గరికి వస్తాను. ఈ అశ్వమేధ యాగంలో చాలా ఏమంటారంటే, కొన్ని పశువుల్ని అశ్వమేధ యాగంలో వాడినట్టుగా చంపినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే గుర్రం ఒకటి ఉందండి. అశ్వమేధ యాగంలో ఒక గుర్రాన్ని ఏం చేస్తారంటే, ఒక గుర్రాన్ని రాత్రంతా ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తారో తన భార్య గుర్రంతో నిద్రించాలి. ఇది జరిగిన విషయం అశ్వమేధ యాగంలో. చాలామంది దీని గురించి తెలియక అశ్వమేధ యాగం అంటే ఏమో అనుకుంటారు. శాస్త్రోక్తంగా అంటే ఏమనుకున్నారు? ఇదిగో వారి శాస్త్రాలు ఏమంటే వేదాలు. ఈ వేదాల్లోని శుక్ల యజుర్వేద సంహిత దాశరథ రంగాచార్య సాహిత్యం ఇది. ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చదువుకుందాం. అందులో చాలా, మరి నేను తప్పని పరిస్థితుల్లో చదివి వినిపిస్తున్నాను. నాకే నీచంగా ఉన్నాయి ఇవి చదవాలంటే. మరి ఇందులో శుక్ల యజుర్వేదంలో ఇక్కడ ఏమనుందంటే 254వ పేజీలో, 255వ పేజీలో ఉన్న సందర్భాలు కొన్నింటినే మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ అశ్వమేధ యాగం చేసినప్పుడు అశ్వాన్ని ఏ విధంగా సంబోధిస్తున్నారో ఆ మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. 20వ వచనం చదువుతున్న, అశ్వమా రమ్ము, మేము నీవు మన 4 కాళ్ళను చూచుదము అధ్వర్యు అనుచున్నాడు. అశ్వమహిషి ఇది స్వర్గతుల్యమగు యజ్ఞభూమి దుప్పటి కప్పుకొనుము అని పైన రాయబడింది. కిందనేముందో ఒకసారి ఆ యొక్క మంత్రాన్ని చదువుతానండి. అశ్వశిష్ణ ముపస్తే కురుతే అని ఉంది. అశ్వశిష్ణ ముపస్తే కురుతే అంటే అశ్వశిష్ణమును యోని అందుంచుము. అశ్వశిష్ణమును యోని అందుంచుమని అన్నాడు. ఎంత నీచంగా ఉన్నాయి మంత్రాలు చూడండి. నేను రేతము ధరించి దానము నాలో రేతమును చేర్చుము.
21 యజమాని అశ్వముతో అనుచున్నాడు, సేచక అశ్వమా, లేపిన కాళ్ళతో ఈ అశ్వ మహిషి యోని యందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించుము, అది ఏ స్త్రీలకు జీవన భోజనము లగును, యహా శ్రీనాం జీవ భోజన. ఇంకా అన్నీ నేను చదవలేనండి. ఇదండి. ఇప్పుడు ఇది శుక్ల యజుర్వేదంలో ఉన్న 23వ అధ్యాయంలో 19, 20, 21 మంత్రాలన్నీ తీసుకున్నాడు. ఈ మంత్రాలు అని చెప్తున్నాడు, కానీ ఇప్పుడు ఎవరైతే దాశరథి రంగాచార్య రాశాడు అని చెప్తున్నాడు కదా, వాడొక కమ్యూనిస్టు. వాడు సొంతంగా రాసింది లేదు, వాడి కనీసం మంత్రాలను కూడా వాడి బుక్లో ఇవ్వలేదు. మరి వాడు ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు అంటే, ఎవరైతే ఈ ఇంగ్లీష్ అంటే క్రైస్తవులు ఉన్నారు కదా, మ్యాక్స్ ముల్లర్ కానీ గ్రిఫిత్ కానీ, వీళ్ళంతా కూడా క్రైస్తవులు. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ మతానుసారంగా మన వేదాలను వక్రీకరించి రాశారు. వాటిల్లో ఇలాంటి బూతులన్నీ, ఎందుకంటే వాళ్ళకి నచ్చేవన్నీ బూతులే, వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళ వేదాలు కూడా ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఎలా ఉందో అలానే వేదాలు కూడా కనబడాలన్నమాట. సో దాని గురించి అలా రాసుకుంటే, మరి ఈ కమ్యూనిస్ట్ భావాలున్న దాశరథి రంగాచార్య అనే వ్యక్తి వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి కంప్లీట్గా అక్కడ తెలుగులో రాసేసాడు. ఇంతకు మించి మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు. అయితే అక్కడ నిజంగా ఏముంది అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. శుక్ల యజుర్వేద సంహిత అండి. మనవాడు చెప్పిన మంత్రాలకి తాత్పర్యమే నేను మీకు చూపిస్తాను. 19 కదా ఫస్ట్. ఆ 19 ఏమని ఉంది అంటే, డైరెక్ట్గా నేను తాత్పర్యంలోకి వెళ్ళిపోతున్నానండి. ఓ గణపతి, మేము యజ్ఞమున నిన్ను ఆరాధించుదుము గాక, మాకు ప్రియమైన సకల దేవతా శక్తులకు ప్రభువైన నిన్ను మేము ఆరాధించుదుము గాక, సమస్త ఐశ్వర్యములు సంపదలకు ప్రభువైన నిన్ను మేము ఆరాధించుదుము గాక, సమస్త అశ్వ అంటే ఇక్కడ ప్రాణశక్తులకు ప్రభువై వారికి జన్మను ప్రసాదించిన నిన్ను మేము ఆరాధించుదుము గాక, దివ్యమైన తేజస్సు కలిగిన వాడ, సమస్త జీవుల అంతరంగంలో నివాసమైన నీవు అమరుడవు, క్షయము లేనివాడవు. తైత్తరీయ సంహిత 7.4, 19.3 మంత్రం చూడండి. ఇది తైత్తరీయ సంహితలో కూడా ఉంటుంది. దాశరథి రంగాచార్య వంటి వారు చేసిన తెలుగు అనువాదం మంత్రమూలంలో ఉన్న పదాలకు సంబంధం లేకుండా ఉంది. అంటే సంస్కృత పదాలు ఒకటి, ఈయన గారు ఆ ఇంగ్లీష్ ఎవరైతే రాశారో, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదైతే వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకున్నారు కదా, అలా సంబంధం లేకుండా రాశారు అని మనకి ఇందులో చూపిస్తుంది అన్నమాట. అశ్వమహిషి అశ్వము దగ్గర శయనించింది అని వివరించారు. అశ్వమహిషి అంటే ఏమిటో కూడా వివరణ మంత్రంలో లేదు, కానీ అది ఆడగుర్రం అని చెప్పారు. ఈ అధ్యాయం చివరగా ఈయన ఏ మంత్రం ఆధారంగా అలా అనువాదం చేశారో ఆయనే వివరించాలి. వివరించడానికి ఇప్పుడు ఆయన లేరు, పాపం యేసు దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన హిందూ కాదండి. ఆయన మన మధ్యన లేరు కాబట్టి ఆ తప్పుడు అనువాదం ఎంత ప్రామాణికమో పండితులు వివరించాలి, ఖండించాలి. ఇలాంటి పనులే పండితులు చేయరు. సాయిబాబా దేవుడు, యేసు దేవుడు, మహమ్మద్ దేవుడు, అల్లా దేవుడు అనే దగ్గర మన ప్రవచనకారులు ఉన్నారు, కానీ వేదాల్లో ఇలాంటి తప్పులు ఉన్నాయి ఎత్తి చూపించాలనే పనులు మాత్రం, కష్టమైన పనులు మన పండితులు ప్రవచనకారులు చాలా వరకు చేయరు. ఏదో సుఖంగా నడిచిపోయే పనులు వాళ్ళు చేసుకుంటారు. అవి కూడా మనమే తలకెత్తుకోవాలి, మనమే ఆ పనులు చేయాలి. ఇక 20వ మంత్రం తాత్పర్యంకి వద్దామండి. ఇరువురు, రాజు మరియు ప్రజలు 4 ఆశ్రమాలను, అంటే మనకు ఆశ్రమాలు 4 ఉన్నాయి, బ్రహ్మచర్యము, గృహస్థు, వనప్రస్థం మరియు సన్యాస పాటించుతూ 4 ఉన్నతమైన జీవన గతులను ధర్మ, అర్థ, కామ్య మరియు మోక్ష సాధించుతూ ఉన్నతమైన స్వర్గలోకములను పొందెదరుగాక. సమస్త ఐశ్వర్యము శక్తులు కలిగిన పరమాత్ముడు సంపదలను అనుగ్రహించువాడు, తేజస్సు రేతస్సును ప్రసాదించువాడు, సకల జీవులలో తేజస్సు రేతస్సును స్థాపించునుగాక. తైత్తరీయ సంహిత 7.4, 19.4 మంత్రం చూడండి. కశ్యప్ గారి ప్రకారం 4 ఆశ్రమాలు కాదు, 4 శక్తులు. అవి ఏంటంటే భౌతికము, ప్రాణ, మనస్సు, సంకల్ప శక్తులు. ఇక్కడ కశ్యప్ గారు ఎవరు అంటే ఆర్ఎల్ కశ్యప్ అనే ఆయన, ఈ ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఇంగ్లీష్ వారు క్రైస్తవులు రాసిన ట్రాన్స్లేషన్స్ని మన తెలుగులో అనువదిస్తూ ఇలాంటి బూతులు రాశారు కదా, వాళ్ళందరినీ కూడా ఖండిస్తూ ఆర్ఎల్ కశ్యప్ గారు మన ఇండియన్ అన్నమాట. ఆయన వీటికి అర్థాలు ఇవి కాదు అని చెప్పి వేదంలో ఈ యొక్క మంత్రాలకు అర్థాలు చెప్పారు. అయితే ఇవి లాజికల్గా ఎలాగో కరెక్ట్ కూడా నేను మీకు దీని తర్వాత చెప్తాను, అది ఎలా తప్పో ఇది ఎలా కరెక్టో అనేది. దాశరథి రంగాచార్య ఈ మంత్రానికి ఎవరూ ఊహించని మూలమంత్రంలో లేని విధంగా అనువాదం రాశారు. అశ్వపు శిస్నము
అశ్వమహిషి యోనిలో పెట్టారని, అశ్వమేధ యజ్ఞంలో చంపబడిన అశ్వముతో పట్టపురాణి సైనించగా అలా చేస్తారని కొందరి వాదన. ఈ మంత్రానికి దేవత, రాజు మరియు ప్రజలు తమ ధర్మాలను పాటించుతూ మోక్షాన్ని ఎలా పొందాలో చెప్పే మంత్రం ఇది. అయితే ఈ అధ్యాయంలో చివరిలో అశ్వమహిషి అంటే పట్టపురాణి కాదు, అది అపోహ అని ఇక్కడ చెప్పబడింది. ఆడ అశ్వం అంటూ వివరించారు దాశరథి గారు. అప్పటికి ఈ మంత్రంలో యోని, శిస్నము, అశ్వమహిషి ఎక్కడి నుండి వచ్చాయో, ఏ ఆధారంగా అలాంటి అనువాదం చేశారో దాశరథి గారే చెప్పాలి. దాశరథి గారు ఏం చెప్తారు, ఆ క్రైస్తవులు ఏం చేశారో దాన్ని దాశరథి గారు కాపీ కొట్టారు. ఇక 21, ప్రజలు సురక్షితంగా ఉండినట్టు, క్షేమముగా జీవించినట్టు, రాజ్యపాలన చేయుచు వారు సకల సంపదలు ఐశ్వర్యముతో జీవించినట్టు ఆడునట్టు చేయుదురుగాక. కామ కోరికలు కలిగి అధర్మంగా ఉండు స్త్రీల గురించి రాజు జాగ్రత్తగా ఉండునుగాక. ఈ మంత్రమును కూడా దాశరథి రంగాచార్య ఒరిజినల్ మంత్రాల్లో లేని విధంగా అనువాదం చేశారు. అశ్వమహిషి అశ్వము సంభోగించినట్టు అనువాదం చేశారు. ఆయన గారు మంత్రమును చదివి అర్థం చేసుకున్నారా, అసలు చూసారా లేదా మనకు తెలీదు. మనం గమనించినట్టయితే 20వ మంత్రం నుండి మొదలుకొని రాజ్యపాలన గురించి వివరణ కనిపిస్తుంది. రాజ్యపాలన గురించి ఎందుకు వివరణ కనిపిస్తుంది అంటే, అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు, రాజ్యాన్ని విస్తరించడానికి, అభివృద్ధి చేయించడానికి ఈ యొక్క అశ్వమేధ యాగం చేస్తారు. అంతేగాని ఇదేమైనా కామ కోరికలు లేకపోతే రాణితో జంతువు చేసే కామ కోరికలు తీర్చుకునే సంభోగం గురించి ఏమైనా మాట్లాడతారా? ఇది మొదటిది. ఇక ఇందులో చెప్పిన మంత్రాలే ఒరిజినల్గా కరెక్ట్ ఎలా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. వాళ్ళు చెప్పింది ఎలా కాదు, ఇప్పుడు ఎవడు మన గాడిద కొడుకు హనీ జాన్సన్ చెప్పింది తప్పు, ఇందులో చెప్పింది కరెక్ట్ అని మనం ఎలా చెప్తాము అంటే, గుర్రం చచ్చిపోయి ఉంది అని ఇప్పుడు దాశరథి రంగాచార్య గారు రాసిన వేదంలోనే ఉంది అని, అలానే మన గాడిద కొడుకు కూడా అక్కడ కన్ఫర్మ్ చేశాడు. మరి అలాంటప్పుడు చచ్చిపోయిన గుర్రంతో శృంగారం చేయడం ఎలా సాధ్యం, అది యోనిలో పెట్టుకోవడం ఎలా సాధ్యం, మరి దాని తాలూకు శిస్నమంట, రేతమంట ఏవైనా చచ్చిపోయిన గుర్రం నుంచి వస్తాయా? మరి ఇక్కడ కామన్ సెన్స్ వాడాలి కదా. ఎలా వస్తాయి? పోనేమైనా అది బ్రతికున్న గుర్రమా? ముందే చచ్చిపోయింది అది. ఇప్పుడు బ్రతికున్న గుర్రం దగ్గరికి వద్దాం. పోనీ బ్రతికున్న గుర్రంతోనైనా ఒక లేడీకి శృంగారం అనేది సాధ్యమా? ఇప్పుడు నేను ఈ గాడిద కొడుకు ఎవడైతే ఉన్నాడు కదా మన హనీ జాన్సన్, వీడికి ఎందుకు గాడిద కొడుకు అని అన్నానంటే, ఇందాక నుంచి అదే అంటూ వస్తున్నాను. వీడు గాడిదకి పుట్టాడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే వీడి గాడిద పోలికలే ఉన్నాయి, ఎప్పుడు గాడిదలాగే ఓండర్ పెడుతూ ఉంటాడు. అందువలన ఆ పోలికలు బట్టి నేను అన్నాను అనమాట వీడి గాడిద కొడుకు అని. ఇక అసలు విషయానికి వస్తే, గుర్రంతో ఒక ఆడదానికి శృంగారం సాధ్యమా అనేది మనం మొదట చూడాలి. ఎందుకంటే ఇక్కడ దైవికమైన శక్తితో ఏది జరగడం లేదు. ఒక లేడీ, ఒక గుర్రం, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగితే అది సాధ్యమా కాదా అనేది చూడాలి కదా. దైవిక శక్తి లేనప్పుడు అది ఒరిజినల్గా జరిగిందో లేదో ప్రాక్టికల్గా మనకు తెలియాలి కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఈ హనీ జాన్సన్ గాడు వాడి పెళ్ళాన్నో, వాడి అమ్మనో, అక్కనో, చెల్లెనో తీసుకొచ్చి ఒక గుర్రం దగ్గర పడుకుని పెట్టాలంటే నిజంగా పడుకుని పెట్టేస్తాడేమోనండి. అలా కాదు, శృంగారం జరిపించాలి. శృంగారం జరిపించిన తర్వాత అది ప్రాక్టికల్గా సాధ్యమా కాదా అనేది మనం చూడాలి మరి. ఎందుకంటే వీళ్ళు ఇలాంటిది దావీదు కూడా చేశాడు కదా. దావీదు తాలూకు కొడుకు దావీదు పెళ్ళాలతోని పబ్లిక్గా శృంగారం చేసినట్టు మనకు బైబిల్లో ఉంది. సో ప్రాక్టికల్గా మనకు కూడా అలా బైబిల్లో చెప్పబడినట్టే మరి మన జాన్సన్ గారు తమకు నచ్చిన ఎవరో ఒక లేడీని తీసుకొచ్చి, వీళ్ళ కుటుంబంలో సభ్యులు ఉండవు, ఎవరినైనా ఆయన చాయిస్సే తీసుకొచ్చి గుర్రం దగ్గర పడుకుండబెట్టి శృంగారం కానీ చేయిస్తే అది ప్రాక్టికల్గా సాధ్యమా కాదా అనేది మనం చూద్దాం. ఏమోనండి, మనోడు నిజంగా గట్టికడే చేయించినా చేయిస్తాడు. చేయించిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, శృంగారం జరిపిన తర్వాత అయినా గుర్రం వలన ఎవరైనా ఆడవారికి పిల్లలు పుడతారా? ఇది కూడా మనం ప్రాక్టికల్గా చూడాలి కదండి. ఎందుకంటే మనోడు గట్టికడే శృంగారం చేయించినా చేయించేస్తాడు. చేయించిన తర్వాత పిల్లలు పుడతారా లేదా, ఇది ప్రాక్టికల్గా మనం చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. ఏంటని, గుర్రానికి ఒక ఆడదానికి శృంగారం ఫస్ట్ సాధ్యమే, అది నిజంగా జరిగితే, ఎవడు మనోడు ప్రాక్టికల్గా చూపిస్తే. రెండవది ఏంటి అంటే, పిల్లలు పుడతారా అనేది కూడా, ఒకవేళ ఎవరైనా పిల్లలు పుడితే మనవాడికి గుర్రం ద్వారా, అంటే మనవాడి తాలూగు ఎవరైతే లేడీస్ ఉన్నారు కదా వాళ్ళకి మరి జరిగితే అది కూడా మనం ఒప్పుకుందాం. కానీ ఇప్పుడు మనం రాముడి దగ్గరికి వెళ్దాం. ఇది ప్రాక్టికల్గా ఈ 2 స్టెప్పులు. ఇది ఒక్క
మన హనీ జాన్సన్కే కాదండి, హనీ జాన్సన్ లాగా రాముడు గుర్రానికి పుట్టాడు అని చెప్పే ప్రతి ఒక్కడికి నా ఓపెన్ ఛాలెంజ్. వాడి ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొచ్చి వాడు గుర్రాన్ని కావాలంటే మేము గుర్రాన్ని తీసుకొస్తాం, మంచి బలిష్టమైన గుర్రాన్ని తీసుకొస్తాం. ప్రాక్టికల్గా మనం ఇదొకటి చేద్దాం, ఈ స్టెప్స్ అన్నీ తీసుకుందాం. మరి శృంగారం జరిపించగలరా, పిల్లలు పుట్టించగలరా అనేది మీరు చేస్తే మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు హిందూ వేషంలో కూడా కొంతమంది దరిద్రపు నా కొడుకులు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి కూడా ఎవరైనా రాముడు గుర్రానికే పుట్టాడా అంటే ముందు ఈ ప్రాక్టికల్స్ అన్నీ కూడా మనం చేశాక రాముడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రామాయణంలో వీడు ఏం చెప్తున్నాడు అనేది కూడా ఒకసారి మనం చూద్దామండి. ఇంకా ఈ అశ్వమేధ యాగం గురించి నేను మీకు చెప్పేశాను కదా, దీనికి క్లారిటీ కూడా నేను మీకు నెక్స్ట్ రామాయణం గురించి మాట్లాడుతూనే నేను మీకు చెప్తాను. చెప్పేసాను పేజీ నెంబర్లు మీకు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మరి మీరు ఒకసారి ఆలోచించాలి. బాలకాండ 16 సర్గ 207 పేజీలోకి మనం వెళ్ళిపోయామండి. గుర్రంతో మరి కౌసల్య గారు రాత్రి సైనించిన తర్వాత అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత జరిగిన సందర్భం. బాలకాండ 16 సర్గ 207 పేజీ నెంబర్ 207 తాత్పర్యం చదువుతున్నాను. దశరథుడు యజ్ఞము చేయుచుండగా ఆ యజ్ఞకొండము నుండి సాటి లేని కాంతి గల ఒక మహాభూతము ఆవిర్భవించను. దాని బల పరాక్రమములు అసాధారణములు. అది నలుపు ఎరుపు రంగుల గల వస్త్రములు ధరించెను. ముఖం ఎర్రగా నుండిన, దాని కంఠధ్వని దుదంబిధ్వని వలె గంభీరముగా నుండిన, మెత్తగానున్న దాని రోమములను మీసములను వెంట్రుకలను సింహము జూలు రంగులు ఉండిను. పర్వత శిఖరము వంటి ఔన్నత్యము గల ఆ భూతము యొక్క నడక దర్పముతో కూడిన పెద్ద పులి నడక వలె నుండిను. దాని ఆకారం సూర్యుని ఆకారం వలెను. అది ప్రజ్వలించుచున్న అగ్ని శిఖవలను నుండెను. ఆ భూతము తన 2 చేతులతో ఒక మేలిమి బంగారు పాత్రను ప్రియురాలైన భార్య వలె అత్యాధరముతో తీసుకుని వచ్చెను. దివ్య పాయసముతో నిండి ఉన్న ఆ బంగారు పాత్రపై వెండి మూత ఉండెను. ఒక భూతం వచ్చిందంట. యజ్ఞం చేసిన తర్వాత దేవతలు రాలే, ఒక భూతం వచ్చిందంట. భూతం ఏం పట్టుకొని వచ్చిందంటే పాయసం పట్టుకొని వచ్చిందంట యజ్ఞంలోంచి. బాగుంది. ఆ భూతము దశరథ మహారాజును చూచి ఇట్లు పలికెను, రాజా, నేను ప్రజాపతి పంపగా ఇచ్చటకు వచ్చినాను. పిదప ఆ రాజు చేతులు జోడించి, పూజ్యుడా, స్వాగతము, నీ కొరకు నేనేమి చేయుదునని పలికెను. ఆ ప్రజాపత్య పురుషుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, రాజా, నీవు దేవతలను అర్చించినందుకు ఫలితముగా నేడు ఇది నీకు లభించినది. పాయసం అండి. ఓ రాజా, ఈ పాయసము దేవతలు నిర్మించినది. సంతానము నిచ్చును, ధనమునిచ్చును, ఆరోగ్యమును పెంచును. దీనిని తీసుకొనము. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు వీడేమంటాడు, దేవతలే రావాలి అంటున్నాడు కదా, మరి మేరీకి కడుపు చేయడానికి కూడా దెయ్యం ఎందుకు వచ్చిందండి? దేవతలు ఎందుకు రాలేదండి? ఏంజిల్స్ కూడా ఉన్నారు కదా బైబిల్లో, మరి దెయ్యం ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు రాలేదు? ఈ పవిత్ర దెయ్యం కదా, హోలీ స్పిరిట్ అంటారు, అంటే అది పవిత్ర దెయ్యం. అది దెయ్యం పవిత్రమా కాదు తర్వాత విషయం. మరి దెయ్యం ఎందుకు వచ్చింది? మరి దానికి ఏమైనా ఆన్సర్ ఉందా ఈ గాడిద కొడుకు దగ్గర? నెక్స్ట్ ముందుకు వెళ్దాం. రాజా, తినుడి అని చెప్పి ఈ పాయసమును తగిన భార్యలకిమ్ము. నీవు పుత్రుల కొరకై యాగము చేయుచున్నావు కదా, ఆ భార్యల యందు నీకు పుత్రులు జనించగలరు. ఓకే. దశరథుడు దేవతలు వండిన అన్నముతో నిండిన దేవతలు పంపిన బంగారు పాత్రను శిరస్సు వంచి సవినయముగా అందుకొని సంతోషించెను. మిక్కిలి సంతోషించిన దశరథుడు చూచెడి వారికి సంతోషము కలిగించు ఆ అద్భుతమైన భూతమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. దశరథుడు దేవతలు నిర్మించిన ఆ పాయసము లభించుటచే ధర్మ లభించిన నిరుపేద వలె చాలా సంతోషించెను. అద్భుతమైన ఆకారముతో పరమ తేజవంతమగు ఆ భూతము ఆ పని చేసి అంతటనే అంతరార్థము చెందెను. సంతోషకాంతులతో వెలుగొందుచున్న దశరథాంతఃపురము మనోహరుడైన సరశ్చంద్రుని కిరణములచే ఆకాశములై ప్రకాశించెను. అతడు అంతఃపురములో ప్రవేశించి, నీకు పుత్రులను కలిగించి ఈ పాయసము తీసుకునుము అని కౌశల్యతో పలికెను. దశరథుడు అప్పుడు పాయసములో సగభాగమును కౌసల్యకిచ్చెను. మిగిలిన సగభాగములోని సగభాగము అనగా 4వ భాగము సుమిత్రకిచ్చెను. మిగిలిన దానిలో సగభాగము అనగా 8వ భాగము కైకేయికిచ్చెను. మిగిలిన 8వ భాగమును మరలా ఆలోచించి సుమిత్రకిచ్చెను. ఈ విధముగా రాజు భార్యలు ముగ్గురికి వేరువేరుగా పాయసమునిచ్చెను. ఉత్తమ గుణవంతులకు ఆ భార్యలు అందరూ ఆ పాయసము లభించినందులకు చాలా సంతోషించిన మనస్సులతో దానిని గొప్ప బహుమానముగా భావించిరి. ఉత్తమ గుణములకు ఆ దశరథుని భార్యలు ఆ ఉత్తమమైన పాయసమును భుజించి ఆజ్ఞాదిత్యుల వంటి తేజస్సుతో ఒప్పుచు చాలా కాలము తరువాత అప్పుడు గర్భములను ధరించిరి. అయిపోయిందండి. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటేనండి, ఇందాక అశ్వమేధ యాగం గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు వేదంలో జంతు బలులు హింస ఉందా లేదా అనేది ఒక వివాదాస్పదమైన అంశం. కొంతమంది ఏమో ఎవరైతే ఈ ఇంగ్లీష్ లేదా ఈ క్రైస్తవులు రాసిన ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయనుడు కూడా
ఏంటి అంటే హింస ఉంది అన్నట్టుగానే చెప్తారు. లేదు కాదు అని చెప్పి మరికొంతమంది వాదిస్తున్నారు. ఇది ఒక డిబేటబుల్ అంశం. ఇక్కడ మనం దాంట్లోకి వెళ్ళొద్దు. కానీ మనం రామాయణంలో తీసుకుంటే మాత్రం గుర్రాన్ని వధించినట్టుగానే మనకుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే అశ్వమేధ యాగానికి నెక్స్ట్ దశరథుడు తన పిల్లల కోసం చేసిన యాగానికి తేడా కూడా తెలియదు గాడి కొడుక్కి. ఈ రెండు వేరువేరు. పుత్రకామేష్టి యాగం అనేది ఇక్కడ జరిగింది, దానికి ముందు అశ్వమేధ యాగం జరిగింది. అశ్వమేధ యాగం ఎందుకు జరుగుతుంది అంటే రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి, రాజ్యాన్ని విస్తరించడానికి. ఆ తర్వాత ఈ యొక్క ఋష్యశృంగవుడు చెప్తాడనమాట ఎవరికి, దశరథుడికి, నేను ఈ యొక్క యాగం చేయిస్తాను, పుత్రకామేష్టి యాగం, దాంట్లో నీకు 4 పిల్లలు పుడతారు, మంచి పిల్లలు పుడతారు అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమైంది, యాగంలో ఒక భూతం వచ్చింది. భూతం వచ్చిందా దెయ్యం వచ్చిందా నీకేం సంబంధం రా? అదేం చేసింది, జస్ట్ ఒక పాయసం తీసుకొచ్చింది. ఆ పాయసం కూడా ఏంటి, దేవతలు సిద్ధం చేసిన మంచి పిల్లల కోసం దేవతలు సిద్ధం చేసిన అని నీ నోటితోనే కదా చదివావు. సో చదివిన తర్వాత కొరియర్ ఎవరైతే ఏముంది, పోస్ట్ మ్యాన్ ఎవడైతే ఏముంది, దెయ్యమైతే ఏంటి, దేవత అయితే ఏంటి, జస్ట్ అది వచ్చి ఏం చేసింది, పాయసాన్ని ఇచ్చింది. అవునా? పాయసం అంటే ఇక్కడేంటి, దేవుని ప్రసాదం. దశరథుడికి పిల్లలు కలగడానికి దేవుడిచ్చిన ప్రసాదం. ఆ ప్రసాదం ఎలా కలిగింది, పుత్రకామేష్టి యాగం ద్వారా కలిగింది. మరి దీంట్లో డౌట్ ఏముంది మనకంతా? కానీ ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చూపించి ఎలాగో ఒకలాగా హిందూ దేవుళ్ళని కించపరచడం కానీ, లేకపోతే వీళ్ళ తాలూకు కుతి తీర్చుకోవడం కానీ చేయాలి. తద్వారా వీళ్ళ తాలూకు విద్వేషం కానీ, ద్వేషం కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ, సాంప్రదాయ మీద కానీ చూపిస్తూ తద్వారా మతం మార్చాలన్నమాట. ఇది వీళ్ళ తాలూకు పని. వీడు చెప్పాడా పుత్రకామేష్టి యాగం అనేది ఎక్కడైనా మాట్లాడా? ఏంటి, ఒక కొరియర్ అనేవాడు ఒక భూతం తీసుకొస్తే ఏమైంది, దేవత తీసుకొస్తే ఏమైంది, రావాల్సిన ప్రసాదం అయితే అందింది కదా. తర్వాత ఇంక ఇప్పుడు వీడు ఏం మాట్లాడతాడో కూడా చూడండి ఒకసారి. ఇది జరిగిన విషయం. ఇక్కడ ఏం జరిగిందంటే విచిత్రం ఏంటంటే, మరి దశరథుడి గారికి మ్యాటర్ లేదు. చాలామంది భార్యలు ఉన్నారు, ఉన్నా సరే ఎవరికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం చేశాడంటే మరి అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం ఇక్కడ నాకు కూడా డౌట్, మరి ఏసేపు గారికి కూడా మ్యాటర్ లేదా, లేదా మేరీయే కాస్త తొందరపడిందా బైబిల్లో? మరి ఇప్పుడు దశరథుడి గారికి మ్యాటర్ లేదని చెప్తున్నావు కదా, మరి అలాంటప్పుడు దైవానుగ్రహం లేకపోతే పిల్లలు ఎలా పుడతారా? మ్యాటర్ లేదని ఎలా చెప్పావు? నువ్వు వెళ్ళి చూసావా లోపల ఏం చేశారనేది? ఏం అలాంటి చూడడం అని మీకే అలవాటు కదా క్రైస్తవులకి. మరి నువ్వు వెళ్ళి చూసావా దశరథుడికి ఏం జరిగిందనేది? సో దైవానుగ్రహం లేకపోతే పిల్లలు పుట్టలేరు. మరి ఏసేపుకి కూడా ఉంది కదా మ్యాటర్. తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు కదా, పిల్లలు పుట్టారని బైబిల్లో రాసింది. మరి అది ఏసేపుతోనేనా అనేది మళ్ళీ నాకు డౌటు. లేకపోతే ఇప్పుడు ఒక దెయ్యం వచ్చింది, నెక్స్ట్ ఏమైనా గాలి దూలు వచ్చి ఏమైనా పుట్టాయా మరీకి పిల్లలు? అందుకేనా మీరు లెక్కలోకి తీసుకోలేదు? ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది యేసుకి అక్కలు కూడా ఉన్నారంట కొన్ని బైబిల్లో, అది కూడా రాసేసారు. తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు అని చెప్పి బైబిల్లో రాయబడింది. మరి వాళ్ళందరూ ఎలా పుట్టారు? అయితే గాలికి దూలికి పుట్టారా? యేసేపుకే కదా పుట్టారు, లేదా కాదంటావా? కొత్త అనుమానాలు తీసుకొస్తున్నావా నువ్వు? మరి యాగం చేస్తే కౌశల్య గారు రాత్రి గుర్రంతో పడుకున్నారు. గుర్రంతో పడుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు మరి శుక్ల యజుర్వేదంలో చూపించాను, చూశారు మీరు. ఆ తర్వాత అయిన తర్వాత యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంటే యజ్ఞంలోంచి మరి దేవత రాలేదంటండి. చూసారా, ఇక్కడ ఆవిడ పడుకుంది అని చెప్తున్నాడు. మరి మేరీ కూడా పడుకుందా దెయ్యంతో? ఎందుకంటే ఇక్కడ వీడు చెప్తున్న దాన్ని బట్టి గుర్రంతో పడుకుంది అని వీడు అయిపోయాడు. ఇప్పుడు రామాయణంలో ఎక్కడైనా అలా ఉందా ఏంటి? పడుకోవడం అంటే అర్థం ఏమిటి? శాస్త్రోక్తంగా ఒక రోజు నిదురించాలి అని ఉంది. మరి ఇప్పుడు వీడు వేరే అర్థం చెప్తే మరి మేరీ కూడా పడుకుందనే కదా మనం చెప్పాలి. అంటే వీడి లాజిక్ ప్రకారం నేను చెప్తున్నాను, బైబిల్ లాజిక్ ప్రకారం కాదు, నా లాజిక్ ప్రకారం కూడా కాదు. ఒక రాత్రి నిద్రించాలి అంటే వీడి దృష్టిలో అదే అనమాట. మరి మేరీది కూడా అదేనా అని అడుగుతున్నాను నేను. భూతం వచ్చిందంట బయటికి. అంటే ఇప్పుడు ఇందాక లేదా అన్నాడు మరి దాస్, మీరు విన్నారు కదా, ఇది లోతు వంశమా? యేసు ప్రభుది లోతు వంశం కాదండి, లోతు గారి వంశం కానే కాదు, అబ్రహాము గారి వంశము. ఏ వంశం అయితే ఏంట్రా, పుట్టింది భూత వంశం నుంచే కదా. అబ్రహాం వంశం ఎలా అవుతుంది? భూతం కడుపు చేస్తే అబ్రహాం వంశం ఎలాగవుతుందిరా గాడిది కొడక అని బైబిల్ చెప్పింది. లోతు వంశము యేసు ప్రభుది కాదు, భూత వంశము రాముడిది. ఇక్కడ మరి మీరు పవిత్రాత్మనే చెప్తారు కదరా, యేసు భూతం వల్లనే పుట్టాడు కదా. ఇక్కడ భూత వంశం ఎవరు జరుగుతుంది? ఇక భూతం వచ్చి పాయసం ఇచ్చింది జస్ట్ అంతే. మీకు అర్థమవుతుందా? భూతం కేవలం పాయసం మాత్రమే ఇచ్చింది రామాయణంలో.
కానీ అక్కడేం జరిగింది? ఒక్కసారి బైబిల్లోకి వెళ్దామండి ఒకసారి. యేసు జననం ఎలా ఉంది అనేది మత్తయి సువార్త 1:18 అంటే 1వ అధ్యాయం 18వ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యేసుక్రీస్తు జననం ఎట్టిదనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అర్థమైందండి? ఇక్కడ కేవలం రామాయణంలో ఒక భూతం పాయసం తెచ్చి ఇచ్చిందంట. పాయసం తెచ్చి ఇచ్చినంత మాత్రానే రాముడిది భూతవంశం అయితే మరి నీ స్వయంగా బైబిల్ చెప్తుందిరా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందంట. ఏంటి పాయసం తెచ్చినందుకే రాముడిది భూతవంశం అయితే మరి డైరెక్ట్గా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిన మేరీకి పుట్టిన యేసు ఏ వంశానికి చెందినవాడు అవుతాడు రా నాయనా? నువ్వే చెప్పు. ఇక లోకాలోకి వెళ్దామండి. లోక 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. అంటే పోనీ కనీసం ఒక కాయో పండు అది దేవుడి తలుగు ప్రసాదం. అది ఎలా ఇచ్చారు? అక్కడ ప్రసాదం కింద పాయసం ఇచ్చారు, దాంట్లో తప్పేముంది? అది అలా ఇచ్చినంత మాత్రానే రాముడు భూతం తాలూకు వంశం అయిపోతే మరి ఇక్కడేంటి? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చునంట, కమ్ముకొనునంట. ఏంటి దీని అర్థం ఏంటి? కమ్ముకొనునంటే అర్థం ఏంటి? ఒకసారి చెప్పురా హనీ జాన్సన్, కమ్ముకోవడం అంటే అర్థం ఏంటో చెప్పు. నాకు అర్థం కాలేదు. దూరం నుంచి కూడా వరం ప్రసాదించవచ్చు కదా, మీదకి అసలు కమ్ముకోవడం ఏంటి అసలు? నాకైతే అర్థం కాలేదు, నువ్వే చెప్పు. ముందుకెళ్దామండి. ఇంకా భూతం తీసుకొచ్చి ఇచ్చింది. ఇంతకీ రాముడు తండ్రి దశరథుడు కాకపోతే ఇప్పుడు భూతమా? ఆలోచించండి ఒకసారి. ఏ వంశం అంటున్నారు? సూర్యవంశమా? ఇదేంటి సూర్యవంశంలో ఎక్కడ పుట్టాడు? దశరథుడికి పుడితే వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు. భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది సూర్యవంశం. వీడు రామాయణం చదవలేదో లేదా కావాలని చదివి పక్కన పెట్టేస్తున్నాడు. ఎందుకంటే మన ఎవరికి కూడా హిందువులకి గ్రంథాల గురించి ఐడియా ఉండదు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు అశ్వమేధ యాగం చేస్తుంటారు కదా, చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు హవిష్యులు తీసుకోవడానికి అక్కడే దేవతలు బ్రహ్మ అక్కడికి వస్తారనమాట. వస్తున్నప్పుడు వాళ్ళలో వాళ్ళకి ఒక సంభాషణ జరుగుతుంది. అది కూడా అక్కడే ఉంటుంది రామాయణంలో. అప్పుడు రావణుడి తాలూకు ప్రస్తావన కూడా వస్తుంది. దేవతలు అలానే ఋషులు కూడా చెప్తారు ఎవరికి? బ్రహ్మకి, బాబు ఈ రావణుడి తాలూకు బాధ భరించలేకపోతున్నాము, నువ్వివ్వడం వల్లనే. ఏది ఒక వరం ఇచ్చాడనమాట బ్రహ్మ ఎవరికి? రావణుడికి. ఏమని? మనుషులు తప్ప మిగతా ఎవరితోనైనా కూడా ఆయనకి చావు లేదు. అంటే మనుషులతో చావు అని చెప్పి రావణుడు కోరుకోలేదు. కారణం ఏంటి అంటే ఈ మనిషి అనేవాడు, మానవుడు అనేవాడు అధముడు అనేది రావణుడి తాలూకు ఉద్దేశం. సో అందువలన బ్రహ్మ ఏమంటాడు అంటే నేను వింటున్నాను ఇవన్నీ కూడా, మనం నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకునేటప్పటికి విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. విష్ణుమూర్తి వచ్చిన తర్వాత విష్ణువు కూడా చెప్పగానే ఆయన ఏమంటాడు అంటే నేను దశరథుడికి పుడతాను. వింటున్నారా? నేను దశరథుడికి పుడతాను అని చెప్పి ఆయన అక్కడ కన్ఫర్మ్ చేస్తాడు. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే మిగతా ఇద్దరంటే అసలు ఎవరికి సంబంధం లేదని వీడు చెప్తున్నాడు. కానీ రామాయణంలో మనకి కరెక్ట్గా అక్కడ ఉంటుంది. ఏమని ఉంటుంది? మొత్తం నలుగురు కూడా విష్ణువు తాలూకు అంశే. రాముడైనా, లక్ష్మణుడైనా, భరతుడైనా, శత్రుఘ్నుడైనా వీళ్ళ నలుగురు కూడా పుత్రకామేష్టి యాగం ద్వారా పుట్టిన వాళ్ళైనా కూడా అది ముందే డిసైడ్ చేయబడింది అని రామాయణంలో చెప్పబడింది. రామాయణంలో చెప్పిన దాన్ని వదిలేసి నువ్వు ఎలా చెప్తారా? నేను నీకు ఇప్పుడు బైబిల్ రెఫరెన్సులు చూపించాను. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం పొందిందంట మేరీ. అది అలాగా అడిగాను అంతే, ఇంక అంతకుమించి నేనేం అడగలేదు. నేనేం బయటికి వెళ్ళలేదు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? రామాయణంలో ఉన్న ఈ విషయాన్ని దాచేసి అవాకులు చవాకులు ఎందుకు పేలుతున్నావు? అక్కడ క్లియర్గా రాయబడింది. అంతేకాకుండా ఎవరెవరు ఏ అవతారాలు ఎత్తాలి, లేకపోతే ఏ అంశాల రూపంలో పుట్టాలి, వానరులు ఏ అంశాలతో పుట్టాలి, మిగతా వారు ఏ అంశాలతో పుట్టాలి అనేది కూడా అక్కడ క్లియర్గా వివరించబడింది. ముందే డిసైడ్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఎవరెవరి గర్భాల్లో వాళ్ళు వారి వారి కర్తవ్యం నెరవేర్చడానికి పుట్టారు. కానే కాదు, భూతవంశం వాళ్ళది కాబట్టి భూతాలకు పుట్టిన వీళ్ళు. ఎందుకంటే భూతమే తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఏంటి పాయసం. మీకు భూతం పాయసం తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన భూతానికి పుడితే భూతం మీద కమ్ముకున్న తర్వాత మరి యేసు ఎవడికి పుట్టినట్రా? ఎవరికి పుట్టినట్టు యేసు? దీనికి సమాధానం చెప్పు మరి. అంటే మీ యేసు అలా పుట్టాడు కనుక మిగతా వాళ్ళందరి మీద కూడా అలా పెట్టేస్తావా? నంబర్ 1 పాయింట్ అర్థమైంది. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు? గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు
ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ గుర్రము తండ్రా భూతము తండ్రా అంటున్నావు కదా, సరే గుర్రం గురించి కూడా నేను రెఫరెన్స్లు ఇచ్చాను. అది కూడా క్రైస్తవులు రాసిన అశ్వమేధ యాగం. ప్రతి దగ్గర కూడా వక్రించడంలో ఈ క్రైస్తవులే ఉంటారండి. అక్కడి నుంచి ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దాశరథి రంగాచార్యుడు రాశాడు. నిజానికి దాశరథి రంగాచార్య తెలుగులో ఎప్పుడైతే వేదాలు ట్రాన్స్లేట్ చేశాడో ఈ పాస్టర్లందరికీ కూడా ప్రాణం లేచొచ్చింది. ఆడెవడో ఓఫిర్ అంట, ఆడో పకీర్గడాడు. ఆ ఓఫిర్గడ్ ఏం చేశాడు, వేదాల్లో ఏసనో బుక్ రాశాడు. రిఫరెన్స్ ఏది? ఇదిగో ఈ దాశరథి రంగాచార్య రాసిన వేదమే. దీనికి కింద మీద కొట్టి బంగారే శర్మ గారితో ఒక డిబేట్ పెట్టి, ఏదరా నువ్వు రాసిన దాన్ని నిరూపించుకోరా అంటే మూడిట్లో మొదటి రోజు ఓడిపోయాడు, రెండో దానికి డిబేట్కి రాకుండా పారిపోయాడు. అర్థమైందా? పారిపోయాడు ఏకంగా. ఇలా ఉంటుందన్నమాట. ఈ పుస్తకాలు పట్టుకుంటారు, రాసేస్తారు ఇష్టానుసారంగా. డిబేట్కి రండిరా అంటే ఏదో నేను పొడి చేస్తానని వచ్చాడు. ఆడు ప్రవక్త అంటాడు. ఏ ఊరికి ప్రవక్త నాకు తెలియదు, కానీ రెండోసారి ఇంకా రాలేదు. సో ఇప్పుడు కూడా ఇదే దాశరథి రంగాచార్యని పట్టుకొని ఈ గాడిద కొడుకు మాట్లాడుతున్నాడు. సో ఇది ఎలాంటి బుక్కో మనకు అర్థమవుతుంది కదా. రాముడికి తండ్రి భూతమా, గుర్రమా? దాసు ఇందాకలో మాట అన్నాడు. ఇప్పుడు మీకు ఇంకొక అతి ముఖ్యమైన విషయం చెప్తానండి. చాలా వరకు చాలామందికి ఈ విషయం తెలీదు. సరే, ఇంతకీ పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు, యేసు 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 అని చెప్తున్నాం కదా. ఇంతకీ ఎవరి పరిశుద్ధాత్మ, ఎక్కడి నుండి వచ్చింది, దీని పూర్వాపరాలేంటి, దీని తాలూకు పుట్టు పూర్వోత్తరాలేంటి, అసలు ఇది పాత నిబంధనలో ఉందా అనేది ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక ప్రశ్న వేసుకున్నారా? పాత నిబంధనలో దేవుని తాలూకు ఆత్మ ఉంది, స్పిరిట్ ఆఫ్ ది గాడ్. అది మనం జెనిసిస్ అంటే ఏది, ఆది కాండంలో మొదటి వాక్యంలోనే ఏంటి, ఏవి కూడా ఉండవు. ఫస్ట్ ఈ నీటి మీద తేలియాడుతుంటూ ఉంటుంది అని మనం చదువుకుంటాం అనమాట బైబిల్లో. అది చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఆ దేవుని ఆత్మ, పవిత్ర ఆత్మ రెండూ కూడా ఒకటే అనుకుంటాయి. రాంగ్. దేవుని ఆత్మ వేరు, స్పిరిట్ ఆఫ్ ది గాడ్ వేరు, హోలీ స్పిరిట్ వేరు. ఈ రెండు వేరు వేరు. ఎలా అంటారా? మీరు ఎప్పుడన్నా కానీ ఈ క్రైస్తవ పాస్టర్లు బాప్తిజం ఇస్తారు కదా, బాప్టిజం ఇచ్చినప్పుడు ఏమని చెప్తారు? యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ, యేసు కుమారుడు, ఆ ముగ్గురి పైన వీళ్ళు బాప్టిజం ఇస్తారు. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఇటు పక్క చూస్తే యేసు వేరు. మరి అది ఎలా జరిగింది? అసలు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది పాత నిబంధనలో ఇంతవరకు ఎందుకు లేదు? అంటే దాని ఎంట్రన్సే ఒక హీరోకి మంచి రోల్ ఇచ్చినట్టుగా కడుపు చేయడమే దాని పని అనమాట. ఫస్ట్ అది ఇంట్రడక్షనే ఈ మేరీకి కడుపు చేయడానికి వచ్చింది. అందుకే బహుశా మేరీ చూసి ఆశ్చర్యపోయి ఉంటుంది. ఎందుకంటే మేరీ యూదురాలు కదా. ఎవర్రా వీళ్ళెవరు, అసలు ఈ పరిశుద్ధాత్మ ఏంటి నా దగ్గరికి రావడం ఏంటని ఆశ్చర్యపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంతదాకా ఆవిడకి కూడా ఎప్పుడు తెలియదు. లేదా అసలు విషయం తర్వాత చెప్తాలండి. ఇంకేవో 2-3 మొక్కలు వీడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అసలు విషయం దగ్గరికి వస్తా. ఏమన్నాడు విన్నారు కదా, పంతెరస్సు, యెహోవా దేవుడు, తర్వాత యోసేపు, మరి ఎవరో తెలియదు, తేడా ఉన్నదని అన్నారు కదా. ఇందులో చాలా క్లియర్గా బైబిల్లో ఏమి రాయబడి ఉందంటే, పరమ తండ్రి అయిన యెహోవా దయ వలన పరిశుద్ధాత్మ ద్వారా కుమారుణ్ణి కంటావని ప్రాఫెసీ. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రాఫెసీ అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఎవరు పలికారంటే ప్రవక్తలు పలికినట్టుగా ఉంది. మరి రాముడు పుడతాడని చెప్పి ఏ ప్రవక్త చెప్పాడు, ఏ యోగి చెప్పాడు, ఏ ముని చెప్పాడు? దశరథుడికి కొడుకుగా మరి పుడతాడని ఎవరన్నారు? అసలు దశరథుడికి కొడుకుగా పుట్టే లేదు. ఇప్పుడు అర్థమైంది కదండి. యెహోవా తాలూకు దైవాలను అంట పరిశుద్ధాత్మ ద్వారా అంట. నాకు ఇక్కడ అర్థం కాలేదు. యెహోవా దైవాల పరిశుద్ధాత్మకి ఒకవేళ కానీ నిజంగా యేసుగానే పుడితే మరి యెహోవా తండ్రి ఎలాగ అవుతాడండి? పరిశుద్ధాత్మ కూడా తండ్రి అవుతాడు? ఇదొక కొత్త అనుమానం. యెహోవా ఎలా తండ్రి అవుతాడు? అంటే యెహోవాకి పిల్లలు పుట్టించడం రాదా? అంటే ఇంకొకరు సహాయం తీసుకోవాలా? అది కూడా భూతం సహాయం తీసుకోవాలా? అది పవిత్రమా లేదా పక్కన పెట్టండి. అంటే దాని పని ఏంటి అసలు? పిల్లల్ని పుట్టించడమేనా? అది ఇన్నాళ్ళు ఎక్కడ దాగుంది? సడన్గా మేరీకి పిల్లలు పుట్టించడానికి మాత్రమే ఎందుకు వచ్చింది? అది పాత నిబంధనలో ఎందుకు లేదు? యెహోవా సంగతి ఏంటి? యెహోవాకి పిల్లలు పుట్టించడం రాదా? పోనీ కనీసం ఒక పండో, కాయో, పాయసమో ఇవ్వాల్సింది కదా. ఏకంగా దెయ్యాన్ని ఎందుకు తోలుకొని వచ్చాడు? అక్కడ రామాయణంలో దెయ్యాన్ని తోలుకొచ్చినా పాయసం ఇచ్చాడా ఆ దెయ్యం? ఇక్కడ ఏకంగా దెయ్యం కొమ్ముకుందంట. ఇదేంటిది? ఎలా సాధ్యం? ఏం జరిగింది అసలు? ఇంకొక విషయం, ఏదో యెషయా గ్రంథంలోన రాశారని చెప్పావు కదా, 7వ అధ్యాయం 14వ వచనం అని. దాని మీద ఇప్పటికీ ఎంతమంది చెప్పారు, ఒరే నాయనా పాత నిబంధనలో ఎక్కడా యేసు గురించి లేదు, నీకు దమ్ముంటే
నువ్వు గాడిదకి పుట్టకపోతే నువ్వు మనిషికే పుడితే రారా డిబేట్కి మాట్లాడదాం. అది ఏషియా గ్రంథంలో ఉన్నది యేసుకే అని చెప్పి నువ్వు నిరూపించు. కాకపోతే నువ్వు గాడిద కొడుకువే. కోర్స్ మా అందరికీ తెలుసు నువ్వు ఎలాగో గాడిద కొడుకువే అని. గాడిద లక్షణాలే స్పష్టంగా నీకున్నాయి, గాడిద కన్నా బాగా ఆర్డర్ పెడతావు కనుక. సో నువ్వు నిరూపించు. అసలు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, ఒకవేళ కానీ పాత నిబంధనలో ప్రవక్తలే ఒకవేళ కానీ వేరే కొత్త దేవుడి గురించి కానీ చెప్తే అసలు యూదులే నమ్ముండేవారు కదరా యేసుని, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు యేసుని? సో పాత నిబంధనలో ఉన్నది ఫస్ట్ వాళ్ళు కదా నమ్ముతారు, అది వాళ్ళది కదా సంబంధించింది, మీరు కదా దొబ్బుకొచ్చింది అది. తర్వాత మీరు కొత్త నిబంధన అని రాసుకున్నారు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు గురించి అందులో ఎందుకు ఉంటుంది? అందులో నిజంగా ఒకవేళ కానీ ఉంటే వాళ్ళు నమ్ముండేవారు. సో నువ్వు ఇప్పటికైనా వచ్చి నిరూపించి, ఎవడైనా వచ్చి నిరూపించండి. ఏషియా గ్రంథంలో ఉంది యేసు గురించేనని మేము మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, యెహోవా అసలు మొదటి నుంచి లాస్ట్ దాకా మొత్తుకుంది నేను ఒక్కనే దేవుడు కదరా అని. మరి మీరేంటారు, ఇద్దరిని సృష్టించారు. ఇటుపక్క కడుపులు చేసే ఒక దెయ్యాన్ని తీసుకొచ్చారు, అటుపక్క కడుపు వలన వచ్చిన ఇంకొకడు యేసుని తీసుకొచ్చారు. మొత్తం ముగ్గురు దేవుళ్ళు చేసేసారు కదా ఇక్కడ. ఒక్కడనే నేను దేవుణ్ణిరా బాబు, వాణ్ణి నమ్మొద్దు, వీడిని పూజించొద్దు, కింద మీద నీటిలోన అగ్నిలోన అన్నిట్లో నేనే దేవుణ్ణి అని పాపం అంత కొట్టుకుంటే మరి మీరేం చేశారా? ఒక కొడుకుని తీసుకొచ్చేసారు. ఇది ఎలా సాధ్యం? బైబిలే చెప్తుంది కదా. బైబిల్ చెప్తున్నప్పుడు పాత నిబంధనలో నేను ఒక్కనే దేవుడు అంటే యేసు ఎక్కడి నుండి వస్తాడు? ఓకే, మీ కొత్త నిబంధనలో మీకు నచ్చినట్టు రాసుకున్నారు, అది మీ ఇష్టం కనుక నేను దాని గురించి మాట్లాడింది లేదు. కానీ పాత నిబంధనలో వేరే దేవుడి గురించి ఎలా ఉంటుంది? ఒక దేవుడు ఆల్రెడీ ఉంటుండగా. ఇది కదా లాజికల్ ఆన్సరు. వంశస్థుడే కాదు రాముడు. ఎందుకంటారా? రాముడిదే సూర్యవంశం కానే కాదు. ఎందుకంటే భూతవంశం, భూతమే తీసుకొచ్చి ఏమిచ్చిందంటే పాయసం ఇచ్చింది. ఇప్పుడు రాముడిది ఏ వంశం అవ్వాలి? అయితే భూతం వంశం అవ్వాలి, లేదా గుర్రం వంశం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, రాముడి తండ్రి గుర్రమా భూతమా? ఇప్పుడు తేల్చుకోండి. చూసారా, ఇది వీడి తాలూకు సొల్లువాగుడు. రామాయణంలో క్లియర్గా విష్ణుమూర్తి తను చెప్పాడు. ఆయన అంశగా 4 అంశాలుగా ఆయన దశరథుడిని ఎంచుకొని దశరథుడి తాలూకు పట్టమహిషి అలాగే మిగతా రాణులకి 4గా పుట్టాడు అని రామాయణం స్పష్టంగా చెప్తుంది. నువ్వు నాకు చెప్పురా, ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుండి వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? వీళ్ళు ఇంకోటి చెప్తారండి, దీనికి త్రిత్వం అని చెప్తారు. యేసు అదే ఏంటది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని త్రిత్వం అంట. ఆ త్రిత్వం అనేది వీళ్ళ డాక్ట్రిన్. అది ఇప్పుడేంటి అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వంలాగా ఏళ్ళ కీలు పెట్టుకున్నాం అనమాట. అవన్నీ వాటికి మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ త్రిత్వం అనేది బైబిల్లో ఉందా? బైబిల్లో లేదు కదా. అలాంటప్పుడు దేవుని మాట కాదు. సో బైబిల్ ప్రకారం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కడుపులు చేసే ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దీన్ని ఎక్కడి నుండి తెచ్చారు? అది పాత నిబంధనలో ఎందుకు లేదు? హోలీ స్పిరిట్ ఎందుకు లేదు? అది మేరీకి కడుపు చేయడానికి మాత్రమే వచ్చింది. తర్వాత మనకి కొత్త నిబంధనలో కనబడుతుంది. అంతకుముందు అది ఎందుకు లేదు? ఇది నా క్వశ్చన్. దానికి యెహోవాకి ఏంటి సంబంధం? దానికి యేసుకి ఆఫ్ కోర్స్ మనకు తెలుసు సంబంధం ఏంటనేది. యెహోవా తండ్రి ఎలా అవుతాడు? అలాంటప్పుడు ఏదో దెయ్యం ద్వారా పుడితే అబ్రహాం తాలూకు వంశంకి ఎలా సంబంధం ఉంటుంది యేసుకి? అట్లీస్ట్ యెహోవా అయినా సరే తండ్రి ఎలా అవుతాడు? పుట్టినోడేమో ఇటు పక్క పరిశుద్ధాత్మకి ఎలా పుట్టాడో సెకండరీ. మరి యెహోవాతో ఏంటి సంబంధం? ఏంటి ఎంత కన్ఫ్యూజన్గా ఉంది? మరి ఇప్పుడు చెప్పురా నువ్వు గాడిద కొడక, దీనికి ఏం ఆన్సర్ ఇస్తావు? నీ దగ్గర బొక్కలు పెట్టుకొని, నీ దగ్గర 1,00,000 తప్పులు పెట్టుకొని నువ్వొచ్చి మా గ్రంథాల గురించి మాట్లాడతావా? నువ్వొచ్చి మా దేవుల గురించి మాట్లాడతావా? ఇప్పుడు చెప్పు. కొంతమందికి కష్టంగానే ఉండొచ్చండి క్రైస్తవులకి. ఇక నేను అడిగినవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్స్, నేను ఎక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు. మేరీకి పరిశుద్ధాత్మకి శృంగారం వల్లనే పుట్టాడని బైబిల్లో రాసి లేదు. కానీ కమ్ముకొనును అంటే ఏంటి అర్థమని నేను అడుగుతున్నా తప్ప నేను ఎక్కడ కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈ లత్కోర్ నా కొడుకు, ఈ గాడిద కొడుకు చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు కౌసల్య గురించి కానీ రాముడి గురించి కానీ. అయినా కూడా నేను ఎక్కడ కూడా శృంగారం వల్లే వాళ్ళిద్దరు పుట్టారని నేను అడగలే. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి త్రిత్వం అవన్నీ తీసుకొచ్చావు అనుకో, మరి అలాంటప్పుడు ఎవరో ప్యాంతరా అనే ఒక జర్మన్ సైనికుడికి మేరీకి పుట్టాడు యేసు అని చెప్పి యూదులే నమ్ముతున్నారు. మరి దాన్ని తీసుకోవద్దు అని అంటావా నువ్వు? ఎందుకంటే అనడానికి నీకు కానీ నాకు కానీ అధికారం లేదు. ఎందుకంటే మన ఇద్దరం విదేశీయులమే. నీకు నాన్న ఎవడు బ్రిటిషోడు, వాడు విదేశీయుడే. ఎందుకంటే వాడు కూడా మతం మార్చబడిన వాడే. వీళ్ళెవరికి అసలు అక్కడ ఏం జరిగిందని తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? యూదులు. అంటే అలా జరిగిందని నేను చెప్పట్లేదు, పాసిబిలిటీ మాట్లాడుతున్నాను. మరి అక్కడ యూదులకే తెలుసు ఏ విషయం ఏంటనేది, నీకు నాకు ఏం తెలీదు. అలాంటప్పుడు ఈ త్రిత్వాన్ని నేను ఎందుకు తీసుకోవాలి? యూదులు చెప్పిందే కదా తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలా నేను నిజమని నేను చెప్పట్లేదు. అంటే అక్కడ నార్మల్గా చూసుకుంటే అర్థం ఏంటి? మేరీకి ప్రదానం జరిగిన తర్వాత పెళ్ళికి ముందే కడుపు అయిపోయింది. అది కూడా యేసేపుతో కాదు, అంతవరకు స్పష్టం. మరి అది ఎవరి వల్ల అయింది అంటే దెయ్యం వల్ల అయిందా? అని సడన్గా ఎందుకు క్రైస్తవులు ఒక దెయ్యాన్ని తీసుకొచ్చారు ఇక్కడ?
పాత నిబంధనలో లేనిది వాళ్ళకి అవసరం ఏంటి, తీసుకురావాల్సిన అగత్యం ఏంటి ఏర్పడింది? ఇక్కడ హిస్టారియన్స్ ఏమని చెప్తారంటే, అంటే ఇది బైబిల్లో లేదు. ఇప్పుడు బైబిల్లో లేని విషయాలను మీరు తీసుకొచ్చి త్రిత్వం అవి ఇవి మాట్లాడుతున్నారు కనుక హిస్టారియన్ చెప్పింది చెప్తున్నా తప్ప నా మాటగా నేను చెప్పట్లేదు. ఏమంటారంటే అక్కడ గర్భం ఎవరి వల్ల అయిందో తెలియదు కానీ మేబీ ఆవిడ పెళ్లికి ముందే గర్భం ధరించి ఉండవచ్చు. అది సమాజంలో కూడా కొంత చీత్కారం అనేది జరిగింది అనేది వాళ్ళు కొన్ని ఈ వాక్యాలు చెప్తారు. ఏది యోహాను వాటిలోంచి తీసుకొని, నువ్వు ఎవరికి పుట్టావో మాకు తెలుసని యూదులు అంటారు. ఇలాంటి మాటలన్నీ కూడా యేసు దగ్గర మాట్లాడిన సందర్భాలు మనకు తెలుసు. అది కాకుండా పవిత్రాత్మ వల్లే పుట్టాడు అని తప్ప ఏసేపు వల్ల పుట్టలేదు అని చెప్పి కూడా మనకు బైబిల్ చెప్తుంది. మరి ముందే జరగడం వల్ల ఈ పవిత్రాత్మని తీసుకొచ్చారా అనేది నా డౌట్. మీరే చెప్పాలి. నేను ఏది కూడా స్పష్టం చేయట్లేదు, నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఇవన్నీ నా అనుమానాలే. ఎవరైతే మా తాలూకు గ్రంథాల గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ చాలా క్లియర్ కట్గా రామాయణం నుంచి వేదాల నుంచి స్పష్టంగా సమాధానం ఇచ్చాను. మరి మీ బైబిల్ నుంచి మీరు కూడా స్పష్టంగా సమాధానం ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం అండి. జై హైందవి స్వరాజ్.